హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ పాలిసెట్ 2023 మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, √2 + √3 ఈజ్. మనకు తెలుసు √2 √3 రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్స్, వాటి యొక్క అడిషన్ కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు POLYTACHNI and B equals to set of EXAM, then A intersection B. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఏ అండ్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని రాయడం. సో రెండిలలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? సో ఇక్కడ ఓన్లీ ఈ అనే ఎలిమెంట్ మాత్రమే కామన్ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. ఫస్ట్ ఈ క్వాడ్రిక్ పాలినోమియల్ని మనం ax² + bx + cతో కంపేర్ చేస్తే అప్పుడు ఏ వాల్యూ ఏమొస్తుంది మనకి? 5. b వాల్యూ ఇక్కడ x టర్మ్ లేదు కాబట్టి b వాల్యూ 0, c వాల్యూ -1 అవుతుంది. సో క్వశ్చన్లో అడిగింది ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. సో ఫార్ములా ఏంటిది మనకి? c/a. c వాల్యూ -1, a వాల్యూ 5, -1/5. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, x + a ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x ఇఫ్. సో x + aని మనము 0కి ఈక్వల్ చేస్తే x ఈక్వల్స్ ఏమవుతుంది? -a. అంటే ఈ -a అనేది x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి 0 వస్తుంది కాబట్టి x + aని మనం ఫ్యాక్టర్ అంటాం. సో f ఆఫ్ -a ఈక్వల్స్ టు 0. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, అమాంగ్ 1/2, 1/3, 1/4, 1/5 ద టర్మినేటింగ్ డెసిమల్స్ ఈజ్. సో టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటిది? ఇర్రేషనల్ నెంబర్ అన్నట్టు టర్మినేటింగ్ డెసిమల్ అంటే. ఎందుకంటే రేషనల్ నెంబర్ ఎప్పుడు కూడా టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్గా వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ మాత్రమే కాబట్టి ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ 1/2 ఏంటిది మనకి? 0.5, ఇది టర్మినేటింగ్ డెసిమల్. 1/3 ఎంత? 1/3 ఈక్వల్స్ టు 0.333 ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ 1/4 ఈక్వల్స్ టు 0.25, ఇది కూడా టర్మినేటింగ్ డెసిమలే. సో 1/5 ఏమవుతుంది మనకి? 0.2 వస్తుంది, ఇది కూడా టర్మినేటింగ్ డెసిమల్. ఐ థింక్ ఇక్కడ క్వశ్చన్లో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని మెన్షన్ చేయాలి, అది చేయలేదు. సో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఇక్కడ 1/3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇఫ్ n ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ దెన్ √n ఈజ్. మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 ఉంది, 3, 5, 7, 11, సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. వీటికి రూట్ అప్లై చేసినట్లయితే అవి ఏమవుతాయి మనకి? ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, HCF ఆఫ్ 7, 8, 9 ఈజ్. చూడండి ఇక్కడ 7, 8, 9 3 సీరియల్ నెంబర్స్. ఎప్పుడైనా సీరియల్ నెంబర్స్ యొక్క HCF 1 అవుతుంది. సో దాన్ని ఎలా అనో చూద్దాం. 7, 8, 7 1s 7, రిమైండర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 1 7s 7, రిమైండర్ 0. సో ఈ రెండింటి యొక్క HCF ఎంత? 1 వచ్చింది. ఈ 1 తోటి మనం 9ని డివిజన్ చేయాలి. 1 9s 9, రిమైండర్ 0. సో కాబట్టి HCF ఆఫ్ 3 నెంబర్స్ 7, 8, 9 ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ 8th క్వశ్చన్, A ఈక్వల్స్ టు 1 సెట్ ఆఫ్ 1 2 3 4 5, B ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 4 5 6 7, దెన్ A - B ఈక్వల్స్ టు. A - B అంటే ఫస్ట్ కామన్ ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేస్తాము, తర్వాత ఏలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ రాస్తాం. సో సెట్ ఆఫ్ 1 2 3, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ log 5 base 625. సో log 5 base 625 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు log 5. ఇక్కడ 625ని మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో మనకేమొస్తుంది? 5 to the power of 4 వస్తుంది. సో ఇక్కడ ఈ 4 ముందుకు వెళ్తే 1/4 అవుతుంది. మామూలుగా ఇక్కడ 4 ఉంటే జస్ట్ 4 వస్తుంది, కానీ మనకి 4 బేస్కి వచ్చింది కాబట్టి 1/4 అవుతుంది. సో log 5 base 5. సో 1/4 ఇంటూ log 5 base 5 1 అవుతుంది. సో 1/4. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇఫ్ ద ఈక్వేషన్ 3x² + 2x + k = 0 has a real roots, then k is
మామూలుగా రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి మనకి, డిస్క్రిమినేట్ అనేది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అండ్ ఈక్వల్ 0 అయినప్పుడు కూడా రియల్ రూట్స్ వస్తాయి. సో డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి. డెల్టా అంటే ఏంటిది మనకి b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో b వాల్యూ ఎంత, ఇక్కడ x కోఎఫిషియంట్ b వాల్యూ అవుతుంది. సో 2² - 4 ఇంటూ a వాల్యూ x² కోఎఫిషియంట్ 3 అండ్ c వాల్యూ k greater than or equals to 0. 4 minus 4 3s are 12 greater than or equals 0. ఇక్కడ 4 3s are 12k and minus 12k greater than or equals to ఈ 4 అడిపోతే -4 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ మైనస్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది, సింబల్ చేంజ్ అవుతుంది. సో k లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4/12, 4/12 అంటే 1/3 అవుతుంది. సో k లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/3, ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 11th one, the condition for ax² plus bx plus c equals 0 to be a quadratic equation. సో క్వాడ్రిక్ ఈక్వేషన్ కావడానికి కండిషన్ ఏంటిది, మనకు తెలుసు ఇక్కడ x² కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ కావద్దు, a నాట్ ఈక్వల్స్ టు 0. చూడండి, a నాట్ ఈక్వల్స్ 0 ఎక్కడ ఉన్నది మనకి, ఇక్కడ ఉన్నది. abcr బిలాంగ్స్ టు r అంటే రియల్ నెంబర్స్. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ap 5, 1, -3, -7 డాష్ ఈస్. సో మనకి 10th టర్మ్ అంటే a + 9d అవుతుంది. a వాల్యూ ఫస్ట్ టర్మ్ అది ఎంత ఇచ్చిండు, 5 ఇచ్చిండు. 9 ఇంటూ d వాల్యూ అంటే కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటిది, a2 - a1, 1 - 5, 1 - 5 -4. సో ఇక్కడ -4 అవుతుంది. 5 9 ఇంటూ -4 -36, సో -31. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 13th one, ABCR and GP then A by B is what? ABCR and GP అంటే జామెట్రీ ప్రోగ్రెషన్ అంటే అర్థం ఏంటిది, కామన్ రేషియోస్. a2/a1 ఫస్ట్ రేషియో అయితే a3/a2 సెకండ్ రేషియో, ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇది a1, b ఏమో a2 అవుతుంది, c ఏమో a3 అవుతుంది. సో a2 b/a ఈక్వల్స్ టు a3 c/b. మనకి ఏమడిగిండు, a/b ఎంత అని అన్నాడు. a/b అంటే ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి, a/b, అప్పుడు ఇటు సైడ్ ఉన్నది కూడా రివర్స్ అవుతుంది, b/c అవుతుంది. సో b/c అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇఫ్ ద సెకండ్ టర్మ్ అండ్ 5th టర్మ్ ఆఫ్ ద GP ఆర్ 24, 81, దెన్ వాట్ ఈస్ ద r వాల్యూ. సో సెకండ్ టర్మ్ అంటే ఏమవుతుంది, a ఇంటూ r ఈక్వల్స్ టు 24. 5th టర్మ్ అంటే a ఇంటూ r⁴ ఈక్వల్స్ టు 81. ఇప్పుడు ఇవి రెండింటిని మనం డివైడ్ చేస్తే మనకు కావాల్సిన r వాల్యూ వస్తుంది. ఓకే, సో a ఇంటూ r⁴ బై a ఇంటూ r ఈక్వల్స్ టు 81/24. a క్యాన్సల్ అండ్ 1 r కూడా క్యాన్సల్ అయిపోతుంది, r3. 81/24 అంటే 3 టేబుల్లో 3, 27s 3, 8s 24. ఇప్పుడు r³ ఈక్వల్స్ టు 27/8ని ఏమని రాయొచ్చు, 3/2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. అప్పుడు క్యూబ్ బోత్ సైడ్ పవర్ సేమ్ ఉన్నాయి కాబట్టి r వాల్యూ ఏమవుతుంది మనకి 3/2 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రిక్ పాలినోమియల్ ax² + bx + c, దెన్ α² + β². సో α² + β² ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటిది, -b/a. ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా c/a. అడుగుతుంది ఏంటిది, α² + β². సో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ తీసుకున్నా. α² + β² ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, -b/a హోల్ స్క్వేర్, α² + β² ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా c/a. సో -b/a హోల్ స్క్వేర్ ఏమవుతుంది, b²/a², అండ్ ఈ 2 ఇంటూ c/a లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2 - 2c/a అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు α² + β². ఇప్పుడు మనం ఎల్సిఎం తీస్తే a² ఎల్సిఎం అవుతుంది, b² - 2ac ఈక్వల్స్ టు
alpha square plus b square beta square. So 1 by a square b square minus 2ac. Option 3 is correct. 16th question, if 5x plus py plus 8 equals 0 and 10x plus 15y plus 12 equals 0 has no solution, then p equals 2. So when the two lines parallel, then there is a no solution. So parallel lines ki condition ఏంటిది, a1 by a2 equals to b1 by b2 not equals to c1 by c2. సో ఇక్కడ a1 ఏంటిది, ఇక్కడ x కోఎఫిషియంట్ a అండ్ a2 ఏంటిది, x కోఎఫిషియంట్ 10, b1 y కోఎఫిషియంట్ p, b2 y కోఎఫిషియంట్ 15. సో నాట్ ఈక్వల్స్ టు c1 వాల్యూ 8, c2 వాల్యూ 12. సో 5 1s are 5 2s are 1 by 2 equals to p by 15. సో ఈ 15 లెఫ్ట్ సైడ్ పోతే ఏమవుతుంది, మనకి 15 by 2 అవుతుంది. సో ద p వాల్యూ ఈజ్ 15 by 2. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17th క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ √3 root 3 ఈజ్ 729. సో ఇక్కడ మనం ఏం చేయాలి, an ఈక్వల్స్ టు 729 అని తీసుకోవాలి. an ఫార్ములా ఏంటిది, a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఈక్వల్స్ టు 729. ఏ వాల్యూ ఏంటిది, ఫస్ట్ టర్మ్ √3. r వాల్యూ ఏంటిది, r అంటే కామన్ రేషియో a2 by a1. a2 వాల్యూ 3, a1 వాల్యూ √3. ఇప్పుడు ఈ 3ని మనం ఏమని రాయొచ్చు, √3 హోల్ స్క్వేర్ అని రాస్తాం. √3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే r వాల్యూ మనకి √3 వస్తుంది. ఇంటూ n మైనస్ 1 ఈక్వల్స్ టు ఈ 729ని మనము ఫ్యాక్టరైజేషన్ చేయాలి 3 టేబుల్లో. సో 729 మనం ఏమని రాయొచ్చు, 3 to the power of 6 అని రాయొచ్చు. సో 3 to the power of 6 అండ్ ఇక్కడ √3 హోల్ పవర్ 1 plus n minus 1 ఈక్వల్స్ టు 3 power 6 plus 1 minus 1 క్యాన్సల్. 3ని మళ్ళీ ఏమని రాయొచ్చు, 1 by 2 హోల్ పవర్, √3ని హోల్ పవర్ 1 by 2 అని రాస్తాము. 3 power 6. సో 3 to the power of n by 2 ఈక్వల్స్ టు 3 power 6. సో n by 2 ఈక్వల్స్ టు 6. n వాల్యూ 2 6 12. సో 12th term ఆప్షన్ 2 is correct. నెక్స్ట్ 18th క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఈస్. న్యాచురల్ నెంబర్ అనేటివి 1 నుండి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 డాష్ 100. సో ఇవన్నీ కూడా ఏ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లు ఉంటాయి కాబట్టి మనం ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేస్తే n by 2 ఆఫ్ a ప్లస్ ఎల్. సో n by 2 అంటే ఎన్ని, టోటల్ 100 టర్మ్స్. ఫస్ట్ టర్మ్ ఏంటిది 1, లాస్ట్ టర్మ్ ఏంటిది 100. 100 by 2 ఎంత, 50. 1 plus 100 101. సో 5050. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ద లైన్ పాసింగ్ త్రూ 0, 0. సో లైన్ పాసింగ్ త్రూ 0, 0 అంటే ఎప్పుడైతే కాన్స్టెంట్ టర్మ్ ఉండదో అప్పుడు కంపల్సరీ అది 0, 0 నుండి అంటే ఒరిజిన్ నుండి పాస్ అవుతుంది. సో y ఈక్వల్స్ టు mx. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, the solution system of equation 2 by x plus 3 by y equals 13, 5 by x minus 4 by y equals to -2 is. ఇది ఆప్షన్ త్రూలో వెళ్తే బెటర్. ఓకే, సో మనం థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ రెండు ఈక్వేషన్స్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. సో చూడండి, 2 by x వాల్యూ 1 by 2 ప్లస్ 3 by y వాల్యూ 1 by 3 ఏమవుతుంది, 2 into 2 by 1 ప్లస్ 3 into 3 by 1. సో 2 into 2 4, 3 into 3 9, 4 plus 9 13 అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోయింది. అలానే సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 by 1 by 2 minus 4 by 1 by 3, 5 into 2 by 1 minus 4 into 3 by 1, 5 2s are 10, 4 3s are 12, 10 minus 12 minus 2. సో దట్ ఈస్ వై ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది మనకి. నెక్స్ట్ 21 క్వశ్చన్, ద లైన్ x ఈక్వల్స్ టు 7 ఈస్. x ఈక్వల్స్ 7 అంటే ఏంటి, x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉందని అనుకుందాం. మనం ఎట్లా గీస్తాం, లైన్ ఈ విధంగా గీస్తాం. ఇది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రిక్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ దెన్ q స్క్వేర్ ఈక్వల్స్ టు. రూట్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, డిస్క్రిమినేట్ అనేది 0కి ఈక్వల్ అయితే రూట్స్ ఈక్వల్ అవుతాయి. సో డిస్క్రిమినేట్ అంటే ఏంటిది, b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. b అంటే ఇక్కడ ఏంటిది, x కోఎఫిషియంట్, q స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్ టర్మ్, ఆర్ ఈక్వల్స్ టు 0. దెన్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ -4pr రైట్ సైడ్ పోతే ఏమవుతుంది +4pr అవుతుంది. సో +4pr అంటే ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23rd, ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రిక్ ఈక్వేషన్. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటిది -b/a. సో -b అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -6 బై a అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3. సో -1 ప్లస్ 3 1s 3 2s, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. 24th క్వశ్చన్, if ax plus b equals 0 then x value, ax plus b equals 0 then x value అన్నాడు. ax equals to -b అవుతుంది, x equals to -b/a. సో ఆప్షన్ 4 is correct. నెక్స్ట్ 25th క్వశ్చన్, the two lines are dash lines. అంటే మనం రేషియోస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ a1/a2 ఇక్కడ ఎంత 2/8, 2/8 ఎంత 1/4. నెక్స్ట్ సెకండ్ రేషియో b1/b2, b1 అంటే y కోఎఫిషియంట్ 3 అండ్ ఇక్కడ ఎంత ఉంది 12 ఉంది, 3 1s 3 4s 1/4. నెక్స్ట్ c1/c2, c1 ఎంత ఇక్కడ -7 అవుతుంది, ఓకే -7 అండ్ ఇక్కడ c2 -1 అవుతుంది, 7 అవుతుంది. అంటే ఫస్ట్ టూ రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ టూ రేషియోస్ ఈక్వల్ అంటే అవేంటి ప్యారలల్ లైన్స్. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 26th క్వశ్చన్, if 3 points are collinear then what is the k value. సో collinear అంటే అర్థం ఏంటిది, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అనేది 0కి ఈక్వల్ అన్నట్టు. దీని నుంచి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి 1/2 mod. సో 1/2 mod x1 వాల్యూ ఎంత 8, y2 వాల్యూ -4 y3 వాల్యూ -5 ప్లస్ x2 వాల్యూ k, y3 వాల్యూ -5 y1 వాల్యూ 1 plus x3 value 2, y1 value 1 minus y2 value -4 equals to 0. 8 bracket of -4 plus 5 plus k into -6 plus 2 into 1 plus 4. ఈ 1/2 అటు ట్రాన్స్పోజ్ అయితే మల్టిప్లై అవుతుంది. 8 into -4 plus 5 1 minus 6k and 2 into 1 plus 4 5, 0 into 2 0. 8 minus 6k 5 2s are 10 equals to 0. సో -6k ఈ 8 plus 10 18 అవుతుంది. రైట్ సైడ్ పోతే -18 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతే k వాల్యూ ఎంత 18/6, 6 1s 6 3s. సో k వాల్యూ ఈజ్ 3. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 27th question, distance between the points 4, -8, 5, -2. సో ఇది x1 ఇది y1, x2 ఇది y2. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది √. సో x2 వాల్యూ 5 minus x1 వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -2 minus y1 వాల్యూ -8 హోల్ స్క్వేర్. సో 5 - 4 1 స్క్వేర్ ప్లస్ -2 -8 ఏమవుతుంది +6 అవుతుంది. 1 స్క్వేర్ 1 6 స్క్వేర్ 36 √37 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 28th క్వశ్చన్, ఇన్ ఏ ట్రెపెజియం ABCD with AB parallel to DC and diagonals intersect each other at a point O, if AB equals to 2 into CD then the ratio of the area of the triangle COD and AOB is. సో క్వశ్చన్ ప్రకారం మనకు డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఏబిసిడి ట్రెపెజియం డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ ఇది వెరీ క్లియర్గా ఉంది. ట్రయాంగిల్ ఏఓబి అనేది సిఓడికి సిమిలర్ అవుతుంది. ఏఓబి సిఓడి రెండు కూడా సిమిలర్ అవుతాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సిఓడి డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏఓబి and the ratio of the area of a two similar triangles is equals to square of the ratio of their corresponding sides కదా. సో కాబట్టి నేను CD డివైడెడ్ బై AB హోల్ స్క్వేర్ అని తీసుకుంటున్నాను. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు CD డివైడెడ్ బై ABని మనం ఏమని రాయొచ్చు యాజ్ పర్ ద క్వశ్చన్ 2CD అని రాయొచ్చు. CD క్యాన్సిల్ అయిపోతే 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ 1/4. సో 1:4 వస్తుంది మనకి.
1/4 అంటే 1:4. Option 3 is correct. 29th question. Triangle ABC similar to triangle DEF and their areas are respectively 81 centimeter square and 225 centimeter square. If EF is 5 centimeter, then BC value how much? So question లో ఏమని ఇచ్చింది మనకి, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు డిఈఎఫ్ అని అన్నాడు. అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ బీసీ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఎంత 81, డిఈఎఫ్ 225 ఈక్వల్స్ టు బీసీ వాల్యూ ఎంత అది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈఎఫ్ వాల్యూ 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకుపోతే అండర్ రూట్ అవుతుంది. 225 ఈక్వల్స్ టు బీసీ బై 5. సో 9 డివైడెడ్ బై 15 ఈక్వల్స్ టు బీసీ బై 5. సో 3 3s 3, 5s ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయిపోతుంది, బీసీ ఈక్వల్స్ టు 3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 30. A circle with center O, P is any point outside the circle and PA, PB are two tangents to a circle at the point of contacts A and B from P. If the length of the PA is 10 cm, then the length of the PB is how much? So as per the question, a circle with a center O, P is any point outside. So PA, PB both are tangents. అంతే కదా. A and B are point of contacts అన్నాడు. నెక్స్ట్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద PA ఈజ్ 10 cm, వాట్ ఈస్ ద PB? మనకు తెలుసు ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ 2 డ్రా చేస్తాము, ఆ 2 టాంజెంట్స్ యొక్క లెంత్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి PB కూడా 10 cm వస్తుంది. నెక్స్ట్ 31 క్వశ్చన్. A tangent AB at a point A of the circle of radius 7 cm meets a line through the center C at the point B so that CB 11, then the length of AB is dash. A tangent AB at a point A of a circle of radius 7 cm so meets a line through the center C center అన్నాడు at a point B. సో ఇక్కడ ఒక పాయింట్ ఏ తీసుకున్నట్లయితే ఇది పాయింట్ బి అవుతుంది. సో ఇది రేడియస్ ఎంత వచ్చిండు మనకి 7 ఇచ్చిండు, ఏబి వాల్యూ ఎంత అని అన్నాడు. ఇంకేమి ఇచ్చిండు, సిబి 11 ఇచ్చిండు. మనకు తెలుసు ఏ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అండ్ ఇక్కడ 90 degrees చేస్తుంది. అప్పుడు దీనికి మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే 11 square ఈక్వల్స్ టు 7 square ప్లస్ ఏబి స్క్వేర్. 11 square 121, 7 square 49 ప్లస్ ఏబి స్క్వేర్. సో 121లో నుంచి 49 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 72 ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్. దెన్ రూట్ 72 ఈక్వల్స్ టు ఏబి. రూట్ 72ని మనం 9 8 72 అని రాయచ్చు కదా, లేదంటే 36 2s 36 2s 72. అప్పుడు రూట్ 36 6 అవుతుంది, 6 రూట్ 2. The AB value 6 root 2 centimeters. Next question number 32. The points of intersection of the lines 2x plus 3y minus 5 equals 0 and 3x minus 4y plus 1 equals 0 lies in which quadrant? The points of intersection అంటే x and y values find out చేయాలి. ఫస్ట్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, అయితే ఎలిమినేషన్ లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాము, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఫస్ట్ ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుందా. ఎక్స్ని ఎలిమినేట్ చేస్తే ఈక్వేషన్ 1 ఏమైనా దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేద్దాం. 2x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్స్ టు 0. 6x ప్లస్ 3 3 9y మైనస్ 15 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. తర్వాత ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 3x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. 2 3 6x, 4 2 8y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మైనస్ చేస్తే మనకి సో సింబల్ చేంజ్ అవుతాయి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 9 ప్లస్ 8 17y అవుతుంది. మైనస్ 17 ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ y వాల్యూని మనము
ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన 2x 3 ఇంటూ 1 3 3 మైనస్ 5 మైనస్ 2 దెన్ x ఈక్వల్స్ టు ఏమవుతుంది 1 అవుతుంది. సో ఎక్స్ కామా వై అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటిది 1 కామా 1. 1 కామా 1 ఏ క్వాడ్రంట్లో ఉంటుంది మనకి అంటే ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంది, y కోఆర్డినేట్ కూడా పాజిటివ్ ఉన్నది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. In the given figure PQ parallel to BC, PQ parallel to BC, AP is 3 centimeters, CQ is 3 centimeters, AQ is how much? AQ value ఎంత అని అంటుంది అండ్ బీపీ వాల్యూ కూడా ఇచ్చిండు, బీపీ వాల్యూ 2 centimeters. మనము బేసిక్ ప్రపోర్షనల్ థీరం అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి ఏపీ బై పీబీ ఈక్వల్స్ టు ఏక్యూ డివైడెడ్ బై QC. AP value 3, PB value 2, AQ divided by QC value 3. ఈ 3 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. 3 3 9/2 ఈక్వల్స్ టు AQ. 9/2 ఏమవుతుంది మనకి 4.5 అవుతుంది. సో 4.5 సెంటీమీటర్. ఆప్షన్ 2 కరెక్ట్. 34 క్వశ్చన్. If the ratio of the corresponding sides of two similar triangles is 4:9, then the ratio of areas of these triangles is. So, for example, triangle ABC similar to triangle DEF అయితే అప్పుడు మనకి ఫార్ములా ఏంది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ DEF. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు రేషియో స్క్వేర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్. ఇది కదా మనకి ఫార్ములా. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఎంత ఇచ్చిండు 4/9 హోల్ స్క్వేర్. 4/9 హోల్ స్క్వేర్ అంటే 16/81. సో 16:81. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 35. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ ADE యాంగిల్ CBE యాంగిల్ CBA both are equal. Okay. AD 3.8 centimeters, 3.8 centimeter. AE 3.6 centimeters. BE 2.1 and BC 4.2 centimeter. Then what is the DE value? So ఇక్కడ triangle ADE similar to triangle ABC. ఎందుకంటే యాంగిల్ ఏ కామన్ ఉన్నది, అలానే ఇవి రెండు కూడా ఈక్వల్ అన్నాడు కాబట్టి బై AA క్రైటీరియా ట్రయాంగిల్ ADE సిమిలర్ టు ట్రయాంగిల్ ABC అవుతుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్ తీసుకుంటాం. AD బై AB ఈక్వల్స్ టు DE డివైడెడ్ బై BC. AD ఇట్ ఈస్ ఈక్వల్స్ టు AE డివైడెడ్ బై AC అవుతుంది. ఈ వాల్యూస్ మనకు లేవు కాబట్టి అంటే ఇందులో AD వాల్యూ ఉంది కాబట్టి అది వదిలేయండి. ఇక్కడ DE వాల్యూ మనకు కావాలా. BC వాల్యూ ఎంత అన్నాడు 4.2 ఇచ్చిండు. అండ్ AE వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి AE వాల్యూ 3.6 ఇచ్చిండు. AC వాల్యూ ఎంత అవుతుంది AC వాల్యూ బెటర్ ఇక్కడ మనం ఫస్ట్ 2 తీసుకుందాం. ఓకే, AD ఎంత 3.8, AB ఎంత 3.6 ప్లస్ 2.1 5.7, 6 ప్లస్ 1 7, 3 ప్లస్ 2 5. DE ఇది మనకు కావాలి. BC 4.2. ఇక్కడ ఎలా సింప్లిఫై చేస్తాము 3.8 బై 5.7 అంటే 38/57. DE 4.2 అంటే 42/10. సో 38/57 ఈక్వల్స్ టు DE ఇంటూ 10/42. 38/57 ఇదేమవుతుంది 42/10 అవుతుంది ఈక్వల్స్ టు DE అవుతుంది. సో 3 టేబుల్ వస్తుంది కదా, 3 1s 3, 3 4s 12, 3 1s 3, 3 9s 27, 19 1s
19 2s are 38, 2 1s are 2 5s are. ఫైనల్గా మనం ఏం చేయాలా 14/5 చేయాలా. 5 2s are 10, పాయింట్ పెడితే 5 2s are 10, పాయింట్ పెడితే 48s are 2.8 సెంటీమీటర్. ఆప్షన్ 1 కరెక్ట్. Question number 36. If the radius of the sphere is 3.5 centimeter, then the volume and total surface area of the sphere are respectively. So radius ఎంత ఇచ్చిండు r 3.5 centimeters. First volume find out చేద్దాం. Volume formula ఏంటిది 4/3 pi r cube. So 4/3 pi value 22/7, r value 3.5 whole cube అని ఇచ్చిండు. So 4/3 into 22/7 into 3.5 whole cube ఏమవుతుంది 35/10 into 35/10 into 35/10. Okay, 7 1s are 7 5s are 35, 5 1s are 5 2s are 2 1s are 2 11s are. Next do one thing. So 4/3 into 22/7 into 35/10 into 35/10 into 35/10. 7 1s are 7 5s are 5 1s are 5 2s are 2 1s are 2 11s are 2 2s are 2 5s are 2 1s are 2 5s are 5 1s are 5 7s are 5 1s are 5 7s are. So finally 7 7 into 11, 49 into 11, 9 13 1, 539 divided by denominator 3, 539/3 centimeter cube. ఇది మనకి వాల్యూమ్ 539/3, 539/3 ఇక్కడ ఉంది, 539/3 ఇక్కడ కూడా ఉన్నది. నెక్స్ట్ ఏం చేయాలి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఏంటిది TSA ఫార్ములా 4 pi r square, 4 into 22/7 into r square, 35/10 into 35/10. 7 1s are 7 5s are 5 1s are 5 2s are 2 1s are 2 11s are. Next 2 2s are 2 5s are 5 1s are 5 7s are. So 22 into 7, 7 2s are 14, 1 carry 154 centimeter square. So option 4 is correct. Next 37. If the total surface area of the cube is 864 centimeter square, then its volume is. Total surface area of the cube ఏంటిది 6a square. ఇది మనకి ఎంత ఇచ్చిండు 864 అని ఇచ్చిండు. 6a square equals to 864. అప్పుడు a square ఏమవుతుంది 864 divided by 6 అవుతుంది. 6 1s are 6, 2 remainder, 6 4s are 24, again 6 4s are. అప్పుడు a value √144, సో 12 అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతుండు వాల్యూమ్ అడుగుతుంది. వాల్యూమ్ ఫార్ములా ఏంటిది a క్యూబ్. సో 12 క్యూబ్ ఆన్సర్ ఎంత 1728. So option 2 is correct. Next question number 38. The value of cos 60 into cos 30 minus sin 60 into sin 30. And cos 60 value ఎంత 1/2, cos 30 value √3/2 minus sin 60 value √3/2, sin 30 value 1/2, √3/4 minus √3/4, both are cancelled, 0 is the answer. 39th question. In the figure, AP and AQ are the two tangents to a circle with the center O, so that angle OQP 15, then angle QAP is how much? OQP is a 15. QAP అంటే ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ యాంగిల్ Q 15 అయితే యాంగిల్ P కూడా మనకి ఎంత అవుతుంది 15 degrees అవుతుంది. ఎందుకంటే ట్రయాంగిల్ OQPలో యాంగిల్ Q 15 ఇచ్చింది. అండ్ ఇక్కడ OQ రేడియస్ అవుతుంది, OP కూడా రేడియసే కదా. అంటే ఏంటిది ట్రయాంగిల్ ఐసోసియల్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసియల్ ట్రయాంగిల్ అంటే వాటికి ఆపోజిట్ ఉన్న సైడ్స్ కూడా యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో అందుకని మనము యాంగిల్ P కూడా 15 తీసుకోవచ్చు.
అప్పుడు యాంగిల్ పి 15 అయితే యాంగిల్ ఓ వాల్యూ ఎట్లా అవుతుంది, యాంగిల్ ఓ ప్లస్ 15 ఈక్వల్స్ టు 180 degrees. Angle O plus 30 equals to 180 degrees. Angle O equals to 180 minus 30. Angle O equals to 150. So angle O value 150 వచ్చింది. ఇప్పుడు యాంగిల్ O అండ్ యాంగిల్ ఏ ఇవి రెండు ఆపోజిట్ ఉన్నాయి, వీటి యొక్క సమ్ 180 degrees అవుతుంది. సో కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 180 మైనస్ 150 ఈక్వల్స్ టు 30 degrees. ఓకే, సో 30 degrees. Option 3 is correct. Question number 40. If the angle of sector is 30 degrees, then the area of the sector of the circle with radius 7 centimeter. Angle of a sector, then what is the area of the sector? Area of the sector formula ఏంటిది, x degrees divided by 360 into pi r square. X value ఎంత ఇచ్చిండు 30 by 360 into pi value 22 by 7 into r value 7 square. సో ఇక్కడ 0 0 క్యాన్సల్, 3 1s 3 12s 2 6 2 11s 7 స్క్వేర్ క్యాన్సల్, 77 by 6 అవుతుంది. 77 by 6 ఆప్షన్ 1 is correct. 41 question. If a right circular cylinder has base radius 7 cm and height 10 cm, then its volume is. So volume of the cylinder formula ఏంటిది మనకి pi r square h. So pi value 22 by 7, r value radius ఎంత 7 square అంటే ఏమన్నా రాయొచ్చు మనం 7 into 7, h value 10, 7 7 cancel, 7 2s are 14, 1 carry, 15, 154 into 10, 1540 centimeter cube. So option 4 is correct. Next question number 42. In any triangle ABC, the value of sin A plus B by 2 is. సో మనకి తెలుసు యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే ఏంటిది, 3 యాంగిల్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏమవుతుంది 180 మైనస్ సి అవుతుంది. ఇప్పుడు మనము బోత్ సైడ్ బై 2 చేయాలి, బై 2. సో ఏ ప్లస్ బి బై 2 180 by 2 90 మైనస్ సి బై 2 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో సైన్ ఇచ్చింది కాబట్టి బోత్ సైడ్ సైన్ అప్లై చేసుకోవాలి. సైన్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్స్ టు సైన్ 90 మైనస్ సి బై 2. సైన్ 90 మైనస్ టీటా ఏమవుతుంది, కాస్ టీటా అవుతుంది. సో కాస్ సి బై 2 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. 43rd question. The angle between a tangent to a circle and the radius drawn at the point of contact is. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఇది ఒక టాంజెంట్ అనుకున్నట్లయితే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 90 degrees వస్తుంది. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. 44th question. If the ratio of the base radii of right circular cylinder and cone is 2:3 and the ratio of their heights is 3:4, then the ratio of their volumes is. So right circular cylinder and right circular cone. సో ఇక్కడ మనకి రేడియస్ ఎంత ఇచ్చిండు, దీన్ని r1 అనుకుందాం 2x, దీన్ని 3x అనుకుందాం. రేషియో ఆఫ్ దేర్ హైట్స్ h1 3y అనుకుందాం, న్యూ వేరియబుల్ తీసుకోవాలి ఇక్కడ. h2 ఏమవుతుంది 4y అవుతుంది. దెన్ రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అని అన్నాడు. సో v1 ఈజ్ టు v2. ఫస్ట్ సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటిది పై r1 స్క్వేర్ h1 అండ్ కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటిది 1/3 పై r2 స్క్వేర్ h2. రెండిళ్ళలో పై క్యాన్సిల్ అయిపోతుంది. r1 అంటే 2x, h1 అంటే 3y ఈజ్ టు 1/3 ఇంటూ r2 అంటే 3x, h2 4y, 4x square into 3y. Next 1/3 into 3x 9x square into 4y. x square y cancel, 4 3s are 12,
అండ్ 3 1s are 3 3s are 9, 3 4s are 12. 12 క్యాన్సిల్ అయిపోతే మనకి 1:1 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Find the area of the shaded region in the figure. If ABCD is a square of side 14 cm, APD and BPC are semicircles. Use pi value 22/7. So area of shaded region equals to area of a square మైనస్ ఇక్కడ ఇవి రెండు కూడా సెమీ సర్కిల్స్ అన్నాడు కాబట్టి ఆ 2 సెమీ సర్కిల్స్ని మైనస్ చేయాలి. 2 ఇంటూ ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్స్. ఓకే, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ మైనస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఫార్ములా 1/2 πr². ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 14 ఇంటూ 14 మైనస్ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ. చూడండి, ఇది సెమీ సర్కిల్ కదా, ఇది ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది, 7 అవుతుంది. సో 14 14s 196 మైనస్ 7 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 154. 6 minus 4 2, 9 minus 5 4, 42. So option 3 is correct. Next question number 46. Empirical relation between mean, median and mode. ఏంటిదా ఎంపెరికల్ రిలేషన్? మనకి తెలిసిన రిలేషన్ ఏంటిది, మోడ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇది మనకు తెలిసిన రిలేషన్. కానీ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆప్షన్ వస్తుంది. 3 ఇంటూ మీడియన్ ఏమని రాయొచ్చు, మీడియన్ ప్లస్ 2 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇప్పుడు ఈ మీడియాని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, మోడ్ మైనస్ మీడియన్ ఈక్వల్స్ టు, ఇప్పుడు రెండిట్లలో 2 కామన్ వెళ్తుంది కదా, 2 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ 47, 52, 57, 62, 67, 72, 77, 78. సో ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. మామూలుగా మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే అసెండింగ్ ఆర్డర్ కంపల్సరీ, కానీ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చింది కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ టోటల్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఆఫ్ ద మిడిల్ 2 నెంబర్స్ ఈజ్ అ మీడియన్. ఏమవుతుంది, యావరేజ్ అంటే 62 ప్లస్ 67/2, 7 ప్లస్ 2 9, 129/2, 2 6 12, 2 4 8, 64.5. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 48th క్వశ్చన్. The angle of elevation of the top of the cliff from a point 300 meters from its foot is 60 degrees. Then the height of the cliff is. So the angle of elevation of the cliff from a point 300 meters from its foot. 300 meters elevation ఎంత ఇచ్చింది మనకి, 60 degrees ఇచ్చింది. Then the height of the cliff is how much? సో ఇక్కడ 90 degrees ఉంటుంది. సో మనం tan 60 degrees యూజ్ చేస్తే 60కి ఆపోజిట్ ఏబిసి, ఏబి అంటే హైట్ ఆఫ్ ద క్లిఫ్ డివైడెడ్ బై అడ్జసెంట్ ఎంత 300, tan 60 ఎంత √3 AB/300. సో 300√3 ఈక్వల్స్ టు AB. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 49th question. A person is flying a kite at a height of 30 meters from a horizontal level. The length of the string from the kite to the person is 60 meters. Assuming that here is a no slack in the string, the angle of elevation of the kite to the horizontal level is. So a person is flying a kite at the height of 30 meters. The length of the string from the kite to the person 60. Then angle of elevation of the kite to the horizontal level. సో మనం ఏం యూజ్ చేద్దాం, సైన్ టీటా. ఇది టీటా అనుకున్నట్లయితే సైన్ టీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. సో సైన్ టీటా ఈక్వల్స్ టు 1/2.
sin theta equals to 1/2 ఎక్కడ వస్తుంది మనకి sin 30 degrees. సో theta value 30 degrees. So option 3 is correct. Question number 52. Events E1 and E2 are mutually exclusive, then E1 intersection E2 equals to. సో ఇక్కడ మనకి డెఫినేషన్ ఉంది, టూ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఇఫ్ దే డు నాట్ అక్కర్ ఎట్ ద సేమ్ టైమ్. ఓకే, ఒకటే ఎట్ ఏ టైం అవి రెండు కూడా మనకి పాసిబుల్ కాదు, కాబట్టి వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది మనకి ఎంటీ సెట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 51. Find the missing value of p from the following table when arithmetic mean is 3.55. సో ఇక్కడ మనం ఒక టేబుల్ డ్రా చేసినట్లయితే ఇవి మిడ్ పాయింట్స్ అండ్ ఇవి ఫ్రీక్వెన్సీస్. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎక్స్ ఇంటూ ఎఫ్ కావాలి. అంటే 1 ఇంటూ 8 ఎంత 8, 2 9s 18, 3 ఇంటూ పి 3p, 4 ఇంటూ 16 64, 5 9s 45, 6 8s 48. సో అరిథమెటిక్ మీన్ x bar ఈక్వల్స్ టు ఫార్ములా సిగ్మా fi xi డివైడెడ్ బై సిగ్మా fi. సో అరిథమెటిక్ మీన్ ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చేసిండు 3.55 అని. సిగ్మా fi xi అంటే ఇవన్నిటిని కూడా మనం యాడ్ చేయాలా. యాడ్ చేసి ఎంత వస్తుంది 183 ప్లస్ 3p అవుతుంది. నెక్స్ట్ సిగ్మా fi, సో ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. 50 ప్లస్ p వస్తుంది. 3.55 అంటే 355/100, 183 plus 3p by 50 plus p. Now do cross multiplication. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దానికంటే ముందు 5 టేబుల్ అవుతుంది. 5 7s 35, 5 1s 5, 5 2s. సో 71 ఇంటూ 50 ప్లస్ p ఈక్వల్స్ టు 20 ఇంటూ 183 ప్లస్ 3p. 71 ఇంటూ 50, సో 71p మైనస్ 60p ఎంత అవుతుంది మనకి 11p వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. 6 మైనస్ 5 1, 6 మైనస్ 5 1, 3 మైనస్ 3 0. దెన్ p ఈక్వల్స్ టు 110/11, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 10. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. 52nd question. If no value of an ungrouped data is repeated, then which of the following cannot be determined? That is mode. ఎందుకంటే మోడ్ అంటే ఏంటిది, ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అది మోడ్ అని అంటాం. సో ఇక్కడ నో వాల్యూ ఆఫ్ అన్గ్రూప్డ్ డాటా ఈజ్ రిపీట్ కాకుండా ఉంటే మనం మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 53rd question. The price of the 15 shares in rupees are as follows. What is the mode of the price? సో మోడ్ అంటే ఏంటిది, ఎక్కువసార్లు రిపీట్ అయ్యేది. చూడండి 25 25 25 25 25 5 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకా ఏదైనా అబ్జర్వేషన్ 73 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ కూడా ఒకసారి రిపీట్ అయింది, కానీ 25 మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అయింది, కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఇఫ్ sec theta ఈక్వల్స్ టు 2/√3, దెన్ ద cos theta ఈక్వల్స్ టు హౌ మచ్? sec theta ఈక్వల్స్ టు 2/√3. sec theta అంటే ఇది cos thetaకి రెసిప్రోకల్ కదా. 1/cos theta ఈక్వల్స్ టు 2/√3. దెన్ cos theta ఈక్వల్స్ టు ఏమవుతుంది, √3/2 అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. 55 question. The value of cot 45 by sin 30 plus cos 60. cot 45 1, sin 30 1/2, cos 60 ఏమవుతుంది మనకి, ఇది కూడా 1/2. 1/2 plus 1/2 1, so 1. ఆప్షన్ 3 is correct. Next 56th question. P of A equals to 4/15, then P of A dash equals to. P of A dash formula ఏంటిది, 1 minus P of A, 1 minus P of A. So 1 minus P of A ఎంత 4/15. 15 minus 4/15. 15 minus 4 11/15. Option 2 is correct. Next question number 57. A box contains 7 red marbles, 9 green marbles. If a marble is drawn at random from the box, the probability of not getting a red marble కాకుండా ఇంకే మార్బుల్స్ ఉన్నాయి మనకి, గ్రీన్ మార్బుల్స్. అంటే 9 ఫేవరబుల్ అవుట్ ఆఫ్ ఎన్ని, టోటల్ బాక్స్లో ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి,
7 plus 9 16 marbles. So 9 by 16, option 4 is correct. Next question number 58. The value of tan 26 into tan 64. సో నేను రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 90 వస్తుంది. సో కాబట్టి tan 26ని ఏమని రాయొచ్చు? 90 మైనస్ 64 అని రాయొచ్చు ఇంటూ tan 64. tan 90 మైనస్ టీటా ఎంత? cot టీటా. tan 64 cot 64 ఏమని రాయొచ్చు? 1 by 64 ఇంటూ tan 64. 1 by tan 64. Tan cancel. So option 1 is correct. 59th question. The angle of elevation of the top of the tower whose height is 15 meters at a point whose distance from the base of the tower is 15 meters is. So the angle of elevation of the top of the tower. So ఇది టవర్ అనుకున్నట్లయితే దీని హైట్ ఎంత ఇచ్చిండు? 15 meters ఇచ్చిండు. At a point whose distance from the base of the tower is 15 meters. దెన్ వాట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. ఇది టీటా అనుకున్నట్లయితే మనం tan టీటా అప్లై చేసుకోవాలి. ట్యాన్కి ఆపోజిట్ 15 ఉంది, అడ్జస్టెంట్ కూడా 15 ఉంది. సో tan టీటా ఈక్వల్స్ టు 1. సో 1ని మనం ఏమని రాయొచ్చు? ట్యాన్లలో 45 degrees. సో tan క్యాన్సల్. టీటా వాల్యూ 45. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 60. ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ 1 plus sin theta మైనస్ 1 plus sin theta by 1 minus sin theta. సో దీన్ని మనము న్యూమరేటర్ని 1 plus sin theta by 1 minus sin theta, ఇక్కడ 1 plus sin theta by 1 plus sin theta తోటి మల్టిప్లై అండ్ డివిజన్ చేయాలి. ఓకే, సో అండర్ రూట్ here 1 plus sin theta into 1 plus sin theta, 1 plus sin theta whole square, 1 plus sin theta whole square by 1 minus sin theta into 1 plus sin theta, a minus b into a plus b formula, a square minus b square. So it is equals to 1 plus sin theta whole square divided by 1 square 1 minus sin square theta. It is equals to under root 1 plus sin theta whole square by 1 minus sin square theta అని మనం ఏమని రాయొచ్చు? cos square theta అని రాయొచ్చు. ఎందుకంటే మనకి ఒక 3 ఐడెంటిటీస్లో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటిది? sin square theta ప్లస్ cos square theta ఈక్వల్స్ టు 1. సో దాని నుంచి cos theta అని రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? అండర్ రూట్ 1 ప్లస్ sin theta బై cos theta హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ sin theta బై cos theta. ఇప్పుడు మనం 2 ఫ్రాక్షన్స్గా డివైడ్ చేస్తే 1 by cos theta sin theta by cos theta. 1 by cos theta ఏమవుతుంది? sec theta. sin theta by cos theta ఏమవుతుంది? tan theta. So sec theta plus tan theta, option 1 is correct.